ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్‌లో ఒక విషయం పట్ల బాగా హల్చలైంది. అబద్ధ క్రీస్తు, పురుషుడు కూడా కాదండి, స్త్రీ, లేడీ క్రీస్తు, అబద్ధ లేడీ క్రీస్తు గురించి బాగా వైరల్ అయింది. అయితే ప్రభు తనతో పాటు ఉన్న శిష్యులు ఒక క్వశ్చన్ అడిగారు. అయ్యా, యుగ సమాప్తికి సూచనలేందయ్యా అని చెప్పేసి యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుని అడిగారు. యేసు ప్రభువే మాట్లాడారు. ఎక్కడ? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవరిని నేను మోసపరచకుండా నా పేరిట అనేక మంది వస్తారు, నేనే క్రీస్తుని వస్తారని చెప్పి మాట్లాడటం, యుద్ధ సమాచారాల గురించి వింటారు, జనుల మీదకి జనులు, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడెక్కడ భూకంపాలు, కరువులు అవి సంభవించడం జరిగింది. అయినప్పటికీ అంతం ఒకటే రాదు రాకడని చెప్పేసి ఆయన మాట్లాడటం అక్కడ మనకి జరుగుతుంది. అయితే ఈ హైదరాబాద్లో ఉన్న సహోదరి పేరు దీప అంట. ఈ సహోదరి తానే క్రీస్తునని చెప్పుకుంటూ చాలామంది జనులను మోసపరిచింది. ఒక సంఘాన్ని కూడా ఏర్పరిచిందంట. దాదాపు 300 నుంచి 400 మంది ఆమెను వెంబడేస్తున్నారంట. ఒకసారి ఆమె వీడియోలు చూడండి. మీరందరూ నాతోనే బ్రతుకుతున్నారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు, కానీ నన్ను ఎదురుకుంట పెట్టుకుని కూడా వ్యభిచారం చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారణలతో ఉండి నన్ను దుఃఖ పెడుతున్నారు. మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు, మనిషి ఆలోచనతో నా ముందు నుంచుని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈమెలాగా మాట్లాడాలి, ఈమెలాగా బట్టలు వేసుకోవాలి, ఈమెలాగా జడేసుకోవాలి. చేస్తున్నాను. మహోన్నతుడివి, మహాగణుడవి, భయంకరుడు అయిన దేవా, ఇదిగో నీ నామమున భద్రపరిచి నీ నామమున వీరిని నీకు అంగీకరిస్తున్నాను. దుష్టుడి విషయంలో గాని ప్రతి విషయంలోనూ ఇతనికి జయము కలుగును గాక, ఈ కుటుంబాలకి మీ కాపుదల వచ్చును గాక అని ఆకాశంలోనికి రిలీజ్ చేస్తున్నాను. నాకు ఆశ మహిమతో ఈ తిరుమల ఈ గృహములోనికి వేవేల దోవదూతలతో కెరూబులు సరూబులతో ఈ సన్నిధికి వచ్చి ఉన్నాను. చూశారు కదా. అయితే 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు, తమ కొన్ని ప్రభువును కూడా విసర్జించే విధంగా రహస్యమైన రహస్యమైన విషయాలు, భిన్నమైన అభిప్రాయాలు, నాశనకరమైన వాటిని రహస్యంగా బోధించుచున్నారని చెప్పేసి అక్కడ మనకి కనబడుతుంది. ఇది 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. బహుశా ప్రభు ముందుగానే గుర్తెరిగి వీళ్ళ గురించి రాయించాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. పెర్గమ సంఘంతో బిలాము బోధను అనుసరించిన వారు వీళ్ళలో ఉన్నారు. బిలాము బోధ ఏంది? విగ్రహార్పితం అర్పించిన వాళ్ళు తినొచ్చు, జానోపం చేయొచ్చు అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. మరి అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో తుయితేర సంఘంతో కూడా మాట్లాడతాడు. ఇది మీరు యెజబెలు స్త్రీని ఉండనిచ్చుచున్నారు కదా అని చెప్పి మాట్లాడతారు. చూసారండి, దేవుని వాక్యము చాలా విధాలుగా మాట్లాడుతుంది. దేవుని యొక్క సూచనలు, ఆ రాకడి యొక్క సూచనలు పుష్కలంగా యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడాడు. మత్తయి సువార్త 24 చక్కగా చెప్పబడింది. అయితే చాలామంది ఏమంటారంటే నేనే క్రీస్తుని అని చెప్పేసి వాళ్ళు కనపరచుకోవటం మరి ఎంతవరకు మరి వాక్యాన్ని ధ్యానించిన వారు అయితే అంతే విధంగా కనిపెట్టగలుగుతారు. మత్తయి సువార్త కొంతమంది విభిన్నమైన సువార్తలు తీసుకొస్తున్నారు. సహోదరులు ఒకసారి ఆలోచించండి, అది వాక్యానుసారమైన సువార్త కాదా అని మీరు పరీక్షించి తెలుసుకోవాలి. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రికలో మనకు కనపడుతుంది. 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాల్లో కనపడుతుంది. జనులు ఏం చేస్తున్నారంటే హిత బోధన అనుసరించట్లా, వాళ్ళ దురాశను అనుగుణంగా వాళ్ళకి ఇష్టానుసారమైన బోధన అనుసరించి వాళ్ళు నడుస్తున్నారు. ఏం కాదులే, పాపం చేయలే, ఏం కాదులే, చారత్వం చేయలే, ఏం కాదు, నేను ఉన్నా కదా, ఏం కాదు, నువ్వు ఆదివారం వచ్చి కానికెళ్తా, నీ పరిస్థితులు మొత్తం మార్చబడతావు, నువ్వు పరలోక రాజ్యం కొత్తావు. ఏందండి ఈ బోధలు? ఫోటో దిగుతున్నాము 10,000 అంట. బోధను ఇష్టానుసారంగా నడుచుకునే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే దుర్బోధ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ సహోదరికి దాదాపు 300 నుంచి 400 మంది వెంబడించే విశ్వాసులు ఉన్నారంట. ఏమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు అబద్ధ క్రీస్తులు. నేమే క్రీస్తు అని చెప్పుకుంటూ అబద్ధ క్రీస్తులు చాలామంది ఉన్నారు. ఆన్షన్ హాంగ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి యొక్క భార్య జాంగిరిజ. దాదాపు కొన్ని కోట్ల మంది వాళ్ళని వెంబడించే వాళ్ళు ఉన్నారు. ఎవరమ్మ జాంగిరిజ? పరలోకపు తల్లి అంట. ఎవరి తల్లి? పరలోకపు తల్లి అంట. చూడండి, హంక్షన్ హాంగ్ ఏమో నీ క్రీస్తు అన్నాడు, ఏమేమో నేను భార్యని, ఇదిగో దేవుడు రెండో రాకలు వస్తాడు హంక్షన్ హాంగు, మమ్మల్ని తీసుకుపోతాడు పరలోకపు తల్లి నేను అంటున్నాడు. ఆమంటుంది నేనే అని. ఏందండి ఈ బోధలు? కలిపిన కథల వైపును ఇష్టానుసారమైన బోధించుకుంటూ పోతున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని వాక్యంలో ఏముందో మనం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పా కదా, యేసు ప్రభు అంటున్నాడు మత్తయి 24 అంటున్నాడు, ఇదిగో సూచనలు ఇవి ఇలా మోసపరుస్తారు, నా పేరట వచ్చి నేను క్రీస్తు అంటాడు. స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు నువ్వు అతని క్రీస్తని ఇతని క్రీస్తని అక్కడ కార్యాలు చేస్తున్నాడు, ఇక్కడ కార్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి మోసపోయావంటే నువ్వే ఉత్తరవాది. అయితే నరకాగ్నికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు నమ్ముకుంటే, వాళ్ళ బోధన అనుసరించి నువ్వు నడుచుకుంటే. ఇంకా చాలామంది ఉన్నారు నేను క్రీస్తు అని చెప్పుకుంటున్నారు. వీళ్ళందరి గురించి ప్రభు ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చేశారు తన శిష్యులతో ఉన్నప్పుడే. కాబట్టి కొద్దిగా వివేచన కలిగి జాగ్రత్త సుమి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా పుట్టొచ్చు. ప్రభు ఇంకా రాకడ మహా అవుతే ఒక 30 నుంచి 40 ఆ లోపు నేను చాలామంది ఒక దైవజన్ మాట విన్నాను. బహుశా అట్లాగే ఉంది, ఇప్పుడున్న పరిస్థితులు మొత్తం అలాగే ఉంది. ఇంతకుముందులైనా నగదు చేతుల్లో ఉండి మనం ఇస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పేటీఎంలు వచ్చినాయి, ఫోన్పేలు వచ్చినాయి, భవిష్యత్తులో అవి కూడా ఉండవు, అంత స్కానింగే. కాబట్టి కొద్దిగా వివేచన కలిగి ఆలోచించి దేవుని వాక్యం ఏం చెబుతుంది, ఏం చేయమంట దాని గురించి మీరు ఆలోచించినట్లయితే చాలా మంచిది. లేదు ఎతబోధ మాకు ఇష్టం లేదు, మాకు కలిపిన కథలు కావాలి, మాకు దురద చెవులు కలిగి మాకు ఇష్టానుసారమైన బోధలు కావాలంటే ఎలాంటి రేపొద్దున నిత్య నరకాగ్ని మీకోసం సిద్ధపడి ఉంది. కాబట్టి ఆలోచించండి, చక్కని నిర్ణయం తీసుకోండి. సహోదరులారా, ఈ మాటని గమనించండి. ఇంకా రాబోతారు, అనేక మంది రాబోతారు. నేనే కృష్ణుని రాబోతాడు ప్రభు అన్నాడు. అనేక మంది అన్నాడు, ఒకరు అన్నాడా, నలుగురు అన్నాడు, అనేక మంది, ఎంతోమంది రాబోతున్నారు. కాబట్టి జాగ్రత్త, వాక్యాన్ని బాగా ధ్యానించండి, వాక్యాన్ని మీ మధ్యలో పెట్టుకోండి, వాక్యానుసారంగా జీవించండి. ప్రభువుకు మహిమ కలుగును గాక.